తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కేసీఆర్ పదే పదే చెప్తూ ఉంటారు, తెలంగాణను నేనే తీసుకొచ్చిన, చావు నోట్లో నేనే తలపెట్టినని మాజీ సీఎం కేసీఆర్ పదే పదే చెప్తూ ఉంటారు. కానీ కేసీఆర్ని అనూహ్యంగా తెలంగాణ ప్రజలు పక్కన పెట్టారు. అంటే ఆయన మీద వ్యతిరేకతనా, లేకపోతే పాలన మీద వ్యతిరేకతనా, లేకపోతే ఎమ్మెల్యేలపై వ్యతిరేకతనా, లేకపోతే ప్రభుత్వ పథకాలపై వ్యతిరేకతన? ఆయన రైతు బంధు ఇచ్చారు, బీసీ బంధు ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు, మైనార్టీ బంధు కూడా ఇచ్చిన పరిస్థితి. ఎట్లా చూస్తారండి మీరు అడిగిన మొదటి ప్రశ్నకు తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించిన, నేనే తెచ్చిన అని చెప్పడంలో కొంత మేరకు, అంటే కొద్ది మేరకే మాత్రమే నిజం ఉన్నది. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక వర్గాలు పోరాటం చేయడం, ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సంఘాలు, అనేక సమూహాలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడడం జరిగింది. కాకపోతే ఆ ఉద్యమానికి ఆయన ముందున్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం నేను సాధించానని చెప్పుకోవడం జరిగింది. కానీ దానిలో కొద్ది శాతం మాత్రం నిజం ఉన్నది, మిగతా నిజం కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అన్నది కేసీఆర్, టీఆర్ఎస్ ఈ రెండు పోరాడితేనే తెలంగాణ రాలేదు. అప్పుడు తెలంగాణలో ఉన్న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీస్ మొదలు పెడితే ఉద్యోగ సంఘాలు, తర్వాత కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా అన్ని ప్రజానీకాలు అవన్నీ కలిసినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆ ఒత్తిడి తట్టుకోగలేకనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక విధంగా కేసీఆర్ చేయబట్టే తెలంగాణ వచ్చింది, నేనే సాధించిన, నేనే చావు తల నోట్లో పెట్టి తెలంగాణ తీసుకొచ్చానని చెప్పడంలో అది కొంత అతిశయోక్తి, అది కొంత వాస్తవానికి విరుద్ధం. ఎందుకంటే అదే మాట ఒకవేళ నిజమైతే ఆయన తలకాయ నోట్లో పెట్టి, చావు నోట్లో పెట్టి తెలంగాణ పట్టుకొచ్చాడు అనుకుంటే చాలామంది తలకాయ చావు నోట్లో పెట్టి అట్టేపోయింది. చాలామంది ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. శ్రీకాంతాచారి నుంచి మొదలై దాదాపు 1,200 మంది యువకుల విలువైన ప్రాణాలు, మనం పేర్లు చెప్పుకుంటే పోతే అనేక పేర్లు వస్తాయి. శ్రీకాంతాచారి, కిష్టయ్య కానిస్టేబుల్, అక్కడ నుంచి మొదలైతే యాదయ్య, యాదిరెడ్డి, ఇషాన్ రెడ్డి, అట్లా అనేకమైన మనకు కొన్ని వందల పేర్లు, మనకు త్యాగాల పేర్లు వస్తాయి. వాటి త్యాగం కన్నా కేసీఆర్ త్యాగం గొప్పదని నేను అనుకోను. కాబట్టి అందరి త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది. అంటే ఏ ఒక్కరి కేసీఆర్ ఒక వ్యక్తి పోరాటము, ఆ మాటకు వస్తే టీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితంగా తెలంగాణ రాలేదు. తెలంగాణ రావడంలో అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతు చేసిండ్రు. ఆఖరికి కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో, తోడ్పడంలో అనివార్య పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇవన్నీ కలిసే వచ్చినాయి. కాబట్టి అది కేవలం ఒకళ్ళ విజయమనో ఒక్కరు సాధించడం చెప్పడం అనేది పూర్తిగా అబద్ధం, వాస్తవాలకు విరుద్ధం. ఇప్పుడు తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ ఈ చరిత్రను తిరిగి రాయాలి. ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం కేసీఆర్ ద్వారానే తెలంగాణ వచ్చిందనే చరిత్ర రాసింది. కాబట్టి అది మళ్ళీ తిరిగి రాసి తెలంగాణ ప్రజల యొక్క పాత్రతోనే తెలంగాణ వచ్చిందని ఇవాళ తెలంగాణ మేధావులు కానీ, ఉద్యమకారులు కానీ ఆ ప్రయత్నాలు ఇప్పుడే మొదలుపెట్టారు. ఒకటి. రెండవది, కేసీఆర్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చాలా అభివృద్ధి చేశాను, చాలా సంక్షేమ పథకాలు అమలు చేశాను, దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. టీఆర్ఎస్ కానీ ఇప్పుడు దాది బీఆర్ఎస్గా మారిన పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ ఎటువంటి డోకా లేదు. మేము మళ్ళీ 3వసారి బ్రహ్మాండంగా గెలుస్తాం. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ చాలా సందర్భాలలో మాకు 95 నుంచి 105 సీట్లు వస్తాయని కేసీఆర్ అంటే 100 సీట్లు వస్తాయని హరీష్ రావు అన్నాడు. అట్లాగే కేటీఆర్ గారు కూడా అదే విధంగా అన్నారు. అయినా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకి 39 సీట్ల కన్నా ఎక్కువ రాలేదు. మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారు? 89 అంటే 2018లో 88 సీట్లు ఇచ్చిన ఇదే తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలలో 39 సీట్లకు తగ్గించగా దాదాపుగా 50 సీట్లు వాళ్ళు కోల్పోయారు.
ఓటు పర్సెంటేజ్ కూడా 47 నుంచి దాదాపుగా 10% కూలిపోయింది. అంటే ఇంత పెద్ద మార్పు తెలంగాణలో ఎందుకు వచ్చిందని సమస్య. దీనిని తీవ్రంగా అందరూ కూడా అధ్యయనం చేయాలి. ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాటలతో వాస్తవాలు బయటకు రావు. అయితే ఇక్కడ నా ఉద్దేశంలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్యంగా మనం 2 కారణాలు చెప్పి మిగతా కారణాలకు పోదాం. ఆ 2 ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఒకటి రాష్ట్ర స్థాయిలో అంటే తెలంగాణ స్థాయిలో కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత తెలంగాణ ప్రజలకు. ఇది కేవలం ఒక కుటుంబం పరిపాలనే, కుటుంబం కోసమే తెలంగాణ వచ్చింది, వాళ్ళు మాత్రమే తెలంగాణ ఫలితాన్ని అనుభవించారు, ఈ కుటుంబం తప్ప ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్లో కానీ మిగతా ఎక్కడ కూడా ప్రజలు లేరు, నాయకత్వం లేదు, అంతా కూడా ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే మొత్తం తెలంగాణ రాజకీయం కానీ, పరిపాలన కానీ, అధికారాలు కానీ వాళ్ళ చుట్టే తిరగడం, వాళ్ళ చుట్టే ఉండడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలకు ఎంత మాత్రం నచ్చలేదు. ఇది తప్పు. ప్రజాస్వామ్యంలో మావులతో గెలిచిన ఈ ప్రభుత్వం కానీ, కేసీఆర్ కానీ ఈ కుటుంబ పరిపాలన చేసిండు. తర్వాత కుటుంబ పరిపాలన అధికార కేంద్రీకరణ కాకుండా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, తెలంగాణ సంపదను పెద్ద ఎత్తున కొల్లగొట్టిరు, దోచుకున్నారు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని అది పెద్ద ప్రజలలో బలంగా అయింది. అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. అనేక స్కాములు కూడా జరగడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం ఉన్నది కాబట్టి బయటకు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఆ స్కామ్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తాయి, నిజాలు కూడా బయటపడతాయి. అలా అందకన్నా పెద్ద స్కామ్ ఇప్పుడు చరిత్రలోని పెద్ద స్కామ్గా, దేశంలోని ఒక పెద్ద స్కామ్గా మిగిలిపోయే స్కాము కాళేశ్వరం ప్రాజెక్టు. 1,20,000 కోట్ల నుంచి 1,30,40,000 కోట్ల వరకు కూడా వ్యయం జరిగింది. అది ఇప్పుడు పూర్తిగా నిరుపయోగంగా మారింది. దానిలో జరిగిన అవకతవకలు, అవినీతి అవన్నీ కూడా బహుశా ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ త్వరలోనే ఎంక్వైరీస్ జరిగితే బయటకు వచ్చే అవకాశం. అట్లాగే అనేకమైన ధరణిలో కొన్ని వేల ఎకరాల భూమి, లక్షల కోట్ల విలువైన భూములు కూడా అన్యాక్రాంతం కావడం జరిగింది. అనేక విషయాలు జరిగింది. కాబట్టి ఒకటి కేసీఆర్ కుటుంబం మీద, తెలంగాణ మొత్తం మీద వచ్చిన తీవ్ర వ్యతిరేకత ఒకటి. దాంతోపాటుగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేల మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ కూడా ఆయా నియోజకవర్గ స్థాయిలో అక్కడ కూడా ప్రజలు మీద పెద్ద ఎత్తున ఏది జులుం అంటే పెద్ద ఎత్తున ఒత్తిడి, బెదిరింపులు, తర్వాత అక్కడ ఉన్న ఆయా నియోజకవర్గ స్థాయిలో ఉన్న వనరులు, ఇసుక నుంచి మొదలు పెడితే, మట్టి నుంచి మొదలు పెడితే, గనుల నుంచి మొదలు పెడితే అన్ని విధాలుగా పెద్ద ఎత్తున దోపిడీ చేయడం. ధరణి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఇంకొక వైపు అసైన్ అంటే వీకర్ సెక్షన్స్, ఎస్సీ ఎస్టీ కింద కొన్ని బలైన బీసీ వర్గాల భూములను పెద్ద ఎత్తున వీళ్ళు ఏదో ఒక రూపకంగా అన్యాక్రాంతం చేయడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలకు ఈ ప్రభుత్వం మీద కానీ, ఈ వీళ్ళ ఎమ్మెల్యేల మీద కానీ, లేకపోతే మంత్రుల మీద కానీ ఒక విధమైన అసహ్యము, వ్యతిరేకత బాగా ప్రబలింది. కాబట్టి అంటే అటు తెలంగాణ స్థాయిలో కేసీఆర్ కుటుంబం మీద, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద జరిగింది. కాబట్టి ఈ 2 వ్యతిరేకతలు ఎక్కువైనాయి. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు అంటే ఉత్తర తెలంగాణ నుంచి మొదలైన వాళ్ళ ఓటమి పరంపర దక్షిణ తెలంగాణ జిల్లాల వరకు కూడా పోవడం జరిగింది. కాబట్టి ఈ 2 చూసుకున్నప్పుడు ఇది జరిగింది. అయితే మూడో విషయం నేను అడిగింది ఏంటంటే, ఇన్ని పథకాలు అమలు చేసినారు కదా, ఇంత అమలు చేసిన తర్వాత ఎందుకు ఈ ఓటమి పాలైన? అయితే కేసీఆర్ సంక్షేమ పథకాలు కొన్ని చేసిండు, మనం అవి స్పష్టంగా కనబడుతున్నాయి. ఏంటిది? రైతు బంధు, ఆసరా పెన్షను, కళ్యాణ లక్ష్మి, అటువంటి లేదా షాజీ ముబారక్, ఇటువంటి కొన్ని ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఆయన చెప్పిన వాటికన్నా కూడా అంటే ఎక్కువ ఉన్నాయి చేసిన వాటికన్నా కూడా. ముఖ్యంగా ఉదాహరణకు ఆయన ఫస్ట్ వైఫల్యం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి కూడా ఒక వాగ్దానం పదే చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడు, దళితుడే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అన్న అక్కడ ఆ వాగ్దానం భంగా నుంచి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా,
ఆ వాగ్దానం తర్వాత దళితులకు దళిత బంధు ఇస్తా అంటే దళితులకు దాదాపుగా అన్ని విధాలుగా కూడా ఆయన పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసింది, కానీ ఏ ఒక్క వాగ్దానం కూడా అది అమలు కాలేదు. ఈవెన్ ఆఖరికి దళిత బంధు కూడా అది ఘోరంగా విఫలం కావడం, ఒక హుజరాబాదు నియోజకవర్గంలోనే కొంత అది అమలు కావడం, మిగతా నియోజకవర్గాలలో కూడా నామమాత్రంగా 5-10 మందికి గ్రామానికి ఇవ్వడం, అక్కడ కూడా పెద్ద ఎత్తున కరప్షన్. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి స్వయంగా ఎమ్మెల్యేలతోని మంత్రులతో సమీక్షించినప్పుడు 40 మంది ఎమ్మెల్యేల మీద దళిత బంధు మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి, నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది, కానీ దాని మీద ఆయన యాక్షన్ తీసుకోలేదు. ఉన్నది రిపోర్ట్ ఉందని చెప్పింది, కానీ అట్లా చూసుకుంటూ పోతే మీరు బీసీ బంధు అన్నారు, కానీ ఇక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆశలు పెంచారు, బీసీ బంధు చేయలేదు. తర్వాత ముస్లిం మైనార్టీ బంధు అన్నారు, అది కూడా చెప్పారు, చేయలేదు. దీన్ని అన్నిటికన్నా ముఖ్యమైన ఇంకొక వాగ్దానం ఏంటంటే 2014లో కానీ 2018లో కానీ ప్రజలందరూ చేసిన వాగ్దానం ఏంటంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్న వాగ్దానం వాళ్ళు పూర్తిగా ఈ కేసీఆర్ ప్రభుత్వం విఫలం కావడం జరిగింది. కాబట్టి ఆ విఫలం కావడంలో కూడా ప్రభుత్వం ప్రజల యొక్క వ్యతిరేకత పెద్ద ఎత్తున ఎదుర్కోవడం వచ్చింది. ఇవంతా ఒక ఎత్తు అయితే అసలు బలమైన ఇంకొక కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి, ఆయన పరిపాలన శైలి, ఆయన నియంతృత్వం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజల సమస్యను పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా కలిసి మొత్తం చాలా కారణాలు కలిసి మనం చెప్పదలుచుకున్నప్పుడు ఇవన్నీ కూడా క్రమేపీ వ్యతిరేకత పెరిగి ఎలక్షన్స్కి వచ్చే వరకు ఒక ఆగ్రహంగా మారడం, పెద్ద ఎత్తున జనాలు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓట్లేయడం జరిగింది. వాళ్ళు పూల్ మేనేజ్మెంట్లో ఎన్నో రకాలైన జిమ్మిక్ చేశారు, పెద్ద ఎత్తున పైసలు పెట్టారు. అనుకుంటే బహుశా ఒక్కొక్క నియోజకవర్గానికి 50,000 కోట్ల నుంచి 100-200 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళు పెట్టడం, ఓటుకు 2,000 నుంచి 3,000 వరకు కూడా ఇవ్వడం, అనేక రకాలుగా ప్రలోభాలు చేయడం, తర్వాత మిగతా పార్టీలను వాళ్ళ అటు కేంద్రంతో కుమ్మక్కై అటు బీజేపీ ప్రభుత్వంతో కూడా కేవలం మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళ మీదనే రేడ్ చేయడం, ముఖ్యంగా వివేక్ గారు మంచిర్యాలలో చేయడం కానీ, ఇక్కడ కేఎల్ఆర్ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కానీ అట్లా చూసుకున్నప్పుడు మొత్తమైన అన్ని ప్రాంతాలలో కూడా ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మీద ఈ దాడులు చేయడం, ఏది ఐటీ దాడులు కానీ మిగతా దాడులు. అదే టీఆర్ఎస్ విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెట్టినప్పుడు కూడా వాళ్ళ జోలికి పోకపోవడం, ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా పైనుంచి వచ్చిన ఒత్తిడుల వల్ల కింద వాళ్ళు దాన్ని కోఆపరేట్ చేయడం. ఉదాహరణకు మీకు ఒక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వరంగల్ నుంచి పోతే ఇక్కడ మేడ్చల్ దగ్గర పట్టుకుంటే జనాలు కూడా కొట్టడం జరిగింది, స్పష్టంగా మీడియాలో కూడా వచ్చిందంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పెద్ద ఎత్తున వాళ్ళు దుర్వినియోగం చేశారు. కాబట్టి ఇంత చేసినా కూడా వాళ్ళకు 39 సీట్ల కన్నా ఎక్కువ రాలేదు. కాబట్టి ఇది ఒక విధంగా తీవ్రమైన ప్రజల ఆగ్రహంతో కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది.